చూసినావా ఇవో మీ బామ్మది బిడ్డేగానే మా బామ్మది బిడ్డే. చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నాతోనే సోఫా చేసేది. బావా బావా అని పిలుచుకుంటే నా వెనకనే తిరిగేది. ఆమె ఉట్టిన కాచలి ఇప్పుడే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చుడు. అవునా? నువ్వు చెప్పేది నిజమా? అయితే నాకు కలగిట రావచ్చు. ఇన్ని రోజులు కనెక్షన్ లేని బుజ్జి కళ్ళకి వచ్చిందంటే మా ఇద్దరి మధ్య ఏదో లింక్ ఉన్నట్టున్నది. అయితే ఎత్తమేది నువ్వు పోయిగా. బుజ్జి పేరన్నాడు కానీ రాదే. ఈ తాప కళ్ళకి వచ్చినప్పుడు అన్ని అడుచుకుంటున్నారు. పోయిగా పో పో పో. వీడు పతాకం పగబట్టిన పావాలు ఎంబడి పడ్డాడుగా నాకు. ఎవరులా రాళ్ళతో కొట్టింది? మా దిక్కులేని సంవత్సరాలను చూస్తే అలస అనిపిస్తుందా అలకా అనిపిస్తుందా? ఈ మంది పాడుగాను ఓ దిక్కుల మంది దాపరమైనారు నా ఇంటి చుట్టూ. ఓయ్ బావా, ఏంది ఇట్లా వచ్చినావు? నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం ఏంది? మంచిగానే మాట్లాడి నీ బుద్ధి తీరేదాకా. ఈడ కాదు కానీ నన్ను బయటికి తీసుకెళ్ళు, ఆడ మాట్లాడుకుందాం. కథ అయిపోయింది. నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అటు ఇటు తీసుకుపోయినాక ఇది నాకు ప్రపోజ్ చేస్తుంది. నాకు అర్థమైంది. ఒక్క సెకండ్ ఆగు, పల్లె ఇంట్లో పెట్టా. ఇక చెప్పు ఏంది సంగతి? నేను నిన్ను కొన్ని అడుగుతా, నువ్వు అబద్ధం చెప్పకుండా అన్నీ నిజమే చెప్పాలి. ఊరిని అవ్వ నా ఇంట్లో తెలియకుండా నాకు పెళ్లి చూపులు అవుతానే రే దేవుడు. ఏంది ఈ మాట్లాడు? నేను 1వ తరగతిలో చదువుకున్న ఒక్కెక్కం సాక్షిగా, నేను రోజు చూసుకునే అద్దం సాక్షిగా అబద్ధం చెప్పనని పరీక్ష మీద ప్రమాణం చేసి చెప్తాను. నువ్వు ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్తావా? పాడుగా నేను గట్లేందుకు చెప్తా? నా గుణం అసలు గుణంగానే కాదు. సెకండ్ది, నీకు తాగే అలవాటు ఉందా? ఆ మాట ఇంటేనే ఓకారం అత్తా. నేను దాని తెరువుకే పోను. వెరీ గుడ్. ఈ తాగి నిజాలు చెప్పే బ్యాచ్ అంటే నాకు నచ్చదు. నేను అట్లా కాదు కానీ ఇంకొకటి అడుగు. నువ్వు ధైర్యంగా ఉంటావా లేకపోతే వాళ్ళకి భయపడే టైపా? ఏం మాట్లాడుతున్నావు? భయపడు కాదు, నేను రోడ్డెక్కి నోరు తెరిచిందంటే మందే నాకు భయపడతారు. అప్పుడు చూసినావు కదా. అట్లనే ఉండాలి. ఎవ్వరు ఏమన్నా భయపడి అస్సలు నిజాలు చెప్పకూడదు. నన్ను నడిమికి నరికినా కూడా నేను ఎవరికి ఏం చెప్పా తెలుసా? ఇన్ని రోజులు ఒక నమ్మకమైన వ్యక్తి కోసం ఎదురు చూసిన ఒక కరెక్ట్ మనిషి నాకు ఇప్పుడు దొరికింది. నువ్వు చెప్పేది నిజమా? అయ్యో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు నా బట్టలు నేనే విండుకున్నా, నా కంచె నేనే చదువుకున్నా, అప్పుడప్పుడు ఆకలి కూడా ఉడిచిన. ఓ అవి గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా? ఇక ఈ కంచె అవి ఏం చెయ్య. సరే చేయకు, దానికి ఎందుకు ఏడుస్తున్నావు? సరే ఇక ఏడవతి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే చెప్పు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి నువ్వు నేను ఈ ఊరవతలు ఉన్న బ్రిడ్జ్ కాడికి పోవాలి. నా దగ్గర కొన్ని పైసలు, ఒక చైన్ ఉంది. నీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే తీసుకొని రా. లేచిపోవుడా? గట్టిగా అనుకో. సరే సరే సరే, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందిగా? అయింది. ఫస్ట్ మనం వీడికెళ్ళి పోదాంపా. చెరుబుక్కడానికి అలవాడి అన్ని చదువుకునే వరకు హాల్ అవుతుంది. సరే పోదాంపా. అరే అనిల్ ఎక్కడ ఉన్నావురా? నేను ఊరికి పోతానా? ఎప్పుడవుతుందో నాకే తెలియదు. మా ఇంటి ముఖం చూడరా. మా ఏపిన పని చేయి, మా అయ్య కాసరగా నేను వచ్చినాక చూసుకుంటా. కానీ అంతలా అయితే రోజు మా ఇంటికి ఆడికి పింక్ వస్తుంది. మా అయ్య నువ్వు కూర్చొని తాగురు ఏం కాదు. లేకపోతే పని చేయరా, మీ వాళ్ళు ఏమనకపోతే రోజు మా ఇంటికి వచ్చి పండుకో. సరేనా? మరి మంచిది, నేను చెప్పింది మర్చిపోకు. ఊరిని అవ్వ టైము ట్రైన్ లెక్కనే ఉరుకుతాను కదా. ఏమైంది ఇంత లేట్ అయింది? తిని తానం చేసే వరకు ఆలస్యమైంది. సరే కానీ నువ్వెందుకు భయ తెచ్చుకున్నావు? నీకే ఉంటాయి కానీ బట్టలు నాకుంటాయా?